వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మామిడి రైతులపై జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శ పేరిట యాత్ర చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకు 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్థ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1,65,000 మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోలు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 51,000 మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 3 జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోలు జరిగాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంగా ఈ సీజన్లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యజమానులకు దిశానిర్దేశం చేశారు. రైతుల నుంచి యూనిట్ సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. రైతులకు అదనంగా కిలోకు 4 రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కిలోకు 8 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కిలో మామిడికి 12 రూపాయల ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకో కోలా, పెప్సీ తదితర సంస్థల రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం 130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లేఖ కూడా వ్రాశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండి వారిని ఆదుకుంటుంటే వైసీపీ నేతలు వారి సానుభూతి పరుల యాజమాన్యంలోని పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్ గా ఏర్పడి మామిడి రైతులను ఇబ్బంది పెడుతుంటే పరిస్థితిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడిన పరిస్థితి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులను రారాజులుగా చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. గత 4-5 నెలల్లో పంటల సేకరణ తర్వాత ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి 24 గంటల రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిర్చి, కోకో, పొగాకు, మామిడి రైతులకు ధరల సమస్యలు ఎదురైనప్పుడు మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వం అదనపు ధర చెల్లించింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. వాతావరణం అనుకూలించకపోవడం, దిగుబడులు తగ్గడం, మార్కెట్ ధరలు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యల నుండి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ నాయకులు స్థానిక ఫ్యాక్టరీలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి మామిడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఏడాది మామిడి ఉత్పత్తి 6,50,000 మెట్రిక్ టన్నులకు చేరింది. గత ఏడాది 2,50,000 టన్నులతో పోలిస్తే దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులతో సంబంధం ఉన్న పిఎల్ఆర్ ఫుడ్స్, సిజిఆర్ ఫుడ్స్, టాసా, సన్నిధి వంటి కంపెనీలు రైతుల నుండి కిలో 3 రూపాయలకే మామిడి కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన కిలో 8 రూపాయల ధరకు చాలా తక్కువ. పిఎల్ఆర్ ఫుడ్స్ లో డైరెక్టర్లుగా ఉన్న పెద్దిరెడ్డి ఇందిర, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇద్దరు వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులే. వైసీపీ నాయకుడు
ప్రకాష్ రెడ్డికి చెందిన CGR ఫుడ్స్ కూడా రైతులకు అన్యాయం చేస్తోంది. వైసీపీ నాయకులకు సంబంధించిన ఫ్యాక్టరీలను సిండికేట్గా ఏర్పడి మామిడి రైతుల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రచారం చేస్తున్నారు. గతేడాది 150,000 మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ఎగుమతులు లేక మిగిలిపోవడం వల్ల మార్కెట్ ధరలు తగ్గాయి. అయినప్పటికీ ప్రభుత్వం కిలోకి 8గా ధర నిర్ధారించి దానికి అదనంగా ₹4 చెల్లిస్తూ మొత్తంగా కిలోకు ₹12 చొప్పున రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. వైసీపీ నాయకులు కర్ణాటకలో మామిడి కిలో ₹16 కొనుగోలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కర్ణాటకలో మండీల వద్ద కిలో ₹2, ఫ్యాక్టరీల వద్ద కిలో ₹4 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం కిలో ₹8 కొనుగోలు ధర నిర్ధారించి అదనంగా రైతులకు ₹4 చెల్లిస్తోంది. మామిడి రైతుల నష్టాలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మామిడి పల్ప్ పైన 12% GSTని పూర్తిగా తొలగించాలని, పండ్ల రసాయనాల ఆధారిత జ్యూసులపై GSTని 12% నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసింది కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మద్దతు ధర లేకపోవడం, సబ్సిడీలు అందకపోవడం వల్ల వేలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలను పీడించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిగ్గు శరం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లాకు వెళ్తానడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రైతుల పేరుతో రాజకీయం చేసి గతంలో పొదిలిలో జరిగిన సంఘటనలను పునరావృతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో వైసీపీ నాయకులు రైతులను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. గత వైసీపీ పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మామిడి రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, మార్కెట్ జోక్యం ద్వారా అండగా నిలుస్తోంది. వైసీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ప్రజలు గమనించి నిజాలను అర్థం చేసుకోవాలి. మామిడి రైతులకు అన్యాయం చేస్తూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మొసలు కన్నీరు కార్చడం, రాష్ట్ర ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడమే. అక్కడ పరిశ్రమలన్నింటినీ సిండికేట్గా ఏర్పాటు చేసిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి రైతుల పేరిట వెళ్తున్నాడు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి యాత్ర చేపట్టాడని వైసీపీలో కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. నమస్కారం.